వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనే ప్రశ్న రేకెత్తిస్తుంది. ప్రతిసారి పిఠాపురం నియోజకవర్గం ఎందుకు వార్తల్లో నిలుస్తుంది? పిఠాపురం టీడీపీ నేత వర్మ గారు ప్రతిసారి అవమానాలకు గురవుతున్నారు అని ఆయన వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు. మనం గతంలో చూశాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఆ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అయితే టీడీపీ నేత వర్మ గారు నాగబాబు గారితో కలిసి పర్యటించలేదు. నాగబాబు గారు పర్యటించినప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నాగబాబు గారు అక్కడికి పర్యటించినప్పుడు ఇటు వర్మ వర్గీయులు తెలుగుదేశం పార్టీ నినాదాలు చేస్తే జనసేన పార్టీ కార్యకర్తలు జై జనసేన పార్టీ, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. నినాదాలు చేసుకున్న సమయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నా ఎలాంటి ఘర్షణలు, గొడవలు జరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. అయితే ఇటీవల మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. దాదాపు 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఆ శంకుస్థాపనలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటు వర్మ గారు కూడా పాల్గొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్కు సంబంధించిన ఒక కార్యక్రమంలోనో ఏదో బహుశా ఆయన ఒక భవనంలో ఉన్నారు. అక్కడి నుంచి వర్మ గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి వర్మ గారి వర్గీయులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేయడానికి తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు, లోపలికి వెళ్లకుండా. ప్రోటోకాల్ ప్రకారం మీ అనుచరులు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు మాత్రమే వెళ్ళాలి అని పోలీసులు అడ్డుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీడీపీ నేత వర్మ తన సీటు త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారంటే ఆ రోజు వర్మ గారు తన సీటు త్యాగం చేయబట్టే కదా అనేది వర్మ అనుచర వర్గీయులు చేసే వ్యాఖ్యలు. అయితే ఇటు జనసేన పార్టీ తరఫున చూస్తే గతంలో నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి? పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి అక్కడున్న ఓటర్లు, జనసేన పార్టీ అభిమానులు, అంతేగాని ఎవరైనా నా వల్లనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అనుకుంటే అది వారి కర్మ అని ఆయన అనడం జరిగింది. అప్పట్లో అది ఒక చర్చనీయాంశంగా మారింది. నాగబాబు గారు తెలిసి తెలియకుండా మాట్లాడతారు, నోటికి ఏదొచ్చే అది అనేస్తారు, ఆయన రాజకీయాలకు పనికిరాడు అన్న రీతిలో అప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అది అయిపోయింది. తర్వాత ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఆ సమయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. ఆయన వెంట వర్మ గారు ఉన్నారు. అయితే తన అనుచరులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పరిచయం చేయడానికి తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో అది ఇప్పుడు ఒక చర్చగా మారింది. టీడీపీ నేత వర్మ గారికి అవమానాలు జరుగుతూనే ఉన్నాయి అని తన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ సమయంలో జరిగిన ఆ సంఘటనను ఆయన అవమానంగా భావించారు. తర్వాత ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అధికారులు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అనుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు ఇంత చిన్న చూపు అన్న రీతిలో వర్మ గారు వ్యాఖ్యలు చేయడంతో అవి కూడా ఒక సంచలనంగా మారాయి. మొత్తానికైతే పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నేత వర్మ గారికి ఏదో ఒక రూపంలో అవమానాలు జరుగుతూనే ఉన్నాయి అనేది ఆయన వర్గీయులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కూటమిలో భాగంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఉన్నాయి కాబట్టి కూటమిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కీలక నేత కాబట్టి వర్మ గారి విషయంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, నాయకులు కావచ్చు ఏమి చేయలేకపోతున్నారు అనేది మాత్రమైతే వాస్తవం. భవిష్యత్తులో పిఠాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఇకపై వర్మ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది అసాధ్యం, అది జరగని పని. ఆయన ఆ నియోజకవర్గంలో పోటీ చేయాలంటే
ఏదో ఒక పార్టీలో చేరి పోటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఇక శాశ్వతంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారు. వర్మ గారికి మాత్రం అవకాశం పోయింది. గతంలో ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం సీటు త్యాగం చేయడమే ఆయనకు శాపంగా మారింది. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఏదో ఒక రూపంలో అవమానాలు మాత్రం ఎదుర్కొంటున్నారు. కాకపోతే రాబోయే రోజుల్లో అక్కడ ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.